శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలవటం జరిగింది. వారికి సంతాపంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ తోటి వారికి సంతాపాన్ని, ఈ ప్రభుత్వం మీద నిరసనని తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సర పరిపాలనలో లేదు, గతంలో ఆయన పరిపాలించినటువంటి టైంలో ప్రచార ఆర్భాటాలకి దేవాలయాలను ఉపయోగించుకుని ఎంతో మందిని బలి చేసినటువంటి పరిస్థితి. గతంలో పుష్కరాలు వస్తే పుష్కరాల టైంలో ఆయన ప్రచార ఆర్భాటానికి 23 మందిని బలి తీసుకున్నటువంటి విషయం మనం అందరం కూడా మర్చిపోలేదు. మొన్న తొలి ఏకాదశి తిరుపతిలో, పవిత్ర స్థలమైనటువంటి తిరుపతిలో 6గురు తొక్కిసలాటలో చనిపోవటం జరిగింది. మొన్న సింహాచలంలో ఎంతో అందరికీ ఆరాధ్యమైనటువంటి సింహాచలంలో 7గురు తొక్కిసలాటలో చనిపోవటం జరిగింది. ఈరోజు తొలి ఏకాదశి, నిన్న తొలి ఏకాదశి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులందరూ వస్తే ప్రభుత్వ వైఫల్యాల వల్ల మళ్ళీ 9 మంది దుర్మరణం చెందటం జరిగింది. ఆయనకి అవసరం వస్తే తిరుపతి లడ్డూను కూడా తీసుకొచ్చి దేవుళ్ళ మీద రాజకీయం చేసి ప్రతిపక్ష పార్టీలని బురద జల్లేటువంటి సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజున ఇంతమంది చనిపోతుంటే ఇది ప్రభుత్వ పూర్తి వైఫల్యమని ఈ రోజున ప్రజల తరపున, భక్తుల తరపున మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. భద్రత కల్పించవలసినటువంటి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. వారికి నష్టపరిహారం ఇచ్చి కంటితుడుపు చర్యలు తీసుకోవటమే కాదు, భవిష్యత్ రోజుల్లో భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మేము చనిపోతే ప్రతిసారి ఈ సంతాపాన్ని తెలియపరచడం కాదు, భవిష్యత్ రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యత వహించవలసినటువంటి ముఖ్యమంత్రి మరి పూర్తి స్థాయిలో బాధ్యత వహించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఎంతమంది భక్తులు చనిపోతుంటే ప్రచార ఆర్భాటాలకు పోయి ఆయన స్వలాభం కోసం, ఈ రోజున పబ్లిసిటీ కోసం ప్రజల్ని అడ్డంగా బలి చేస్తూ ఉన్నారు. దీన్ని భవిష్యత్ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ పరంగా దేవాలయాల పరిరక్షణే కాదు, ప్రజల పరిరక్షణ కూడా తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. భవిష్యత్ రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకూడదని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఉన్నాం మేమందరం కూడా. ఎందుకనంటే ఇలాంటి రాజకీయం చేసేటువంటి రాజకీయ నాయకుల్ని క్షమించకూడదు. దేవుడు నువ్వైనా చూడు, ఇంతమంది జనాన్ని చనిపోకుండా కాపాడమని మేమందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఉన్నాం. జై జగన్.